నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా. వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని. తెలుగు రాష్ట్రాలను వీడని వానలు, రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన మంగళగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. బాధితులను కలిసి వారితో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైన ఏర్పాటు చేయాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే వరదలకు కారణమని చంద్రబాబు అనడం హాస్యాస్పదమని అన్నారు. చంద్రబాబు వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు పచ్చ మీడియాలో అబద్దాలు రాస్తున్నారన్నారు. రాష్ట్రంలో వచ్చిన విపత్తును ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు, కేబినెట్ మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వరదకు సంబంధించినటువంటి వైఫల్యాలకు కారణం ఆయన దూరంగా ఉంచినటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు అని చెప్పి మాట్లాడేటువంటి ఈరోజు ఆ ఐఏఎస్లు, ఐపీఎస్ల గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది. వైఫల్యాలని కప్పిపుచ్చడానికి, తాను తప్పు లేదు అనడానికి, అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తాడు. ముందు ఎవరెవరో మాట్లాడతారు. అదే అంశాలను తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది. అవును, దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పి ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్లో చంద్రబాబు వస్తాడు. వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వల్ల వేసి మా తప్పేమీ లేదు. ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి, సహాయక చర్యలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది, నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు నీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారరు. అధికారుల మీద వేధింపులకి, కక్ష సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి, ఒక మరక వేసి, నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈరోజు వాళ్ళని దారుణంగా అవమానపరుస్తూ చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈరోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి, అవమానాలకి ఈరోజు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వరదల బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత నియంత్రిస్తున్నది ప్రభుత్వం. నువ్వే, నేనే అంటున్నావు, నేనే తిరుగుతున్నా, నాకు అనుసరణలోనే నేనే చేస్తానంటే నువ్వు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియంత్రించలేకపోతే, వాళ్ళకి దిశానిర్దేశం చేయలేకపోతే, ఒక రాష్ట్రానికి ఒక చిన్న విపత్తును నువ్వు సంభవించినప్పుడు చర్యలు తీసుకోలేకపోతే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తావనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో ఈరోజు నువ్వు నిందలు మోపడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు వైఫల్యం చెందాడు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ చెత్త క్యాబినెట్, అది ఎవడెక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి సీఎం చెత్త టీము, నువ్వు ఒక చెత్త సీఎంగా మారిపోయావు. కాబట్టి ఈ చెత్త అంతా చేరి ఈరోజు పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజల బ్రతుకుల్ని బుగ్గుపాలు చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైనటువంటి శోభకి, మానసిక శోభకి ఈరోజు వాళ్ళు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు చెప్పండి సమాధానం. గురువారం నాడు వర్షం వచ్చింది, శనివారం దాకా వర్షం కురిసింది. గురువారం ఏడున్నారు, శుక్రవారం ఏడున్నారు, శనివారం ఏడున్నావు, నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు? ఆదివారం సాయంకాలం బయటకు వచ్చి ఏదో ఒక బోట్లాట తిరిగి నేను ఇక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా, నేను అట చేస్తాను, నేను ఇట చేస్తానని చెప్పి డాంబికాల పలికి వెళ్ళిపోయావు తప్ప గురువారం ముందు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేంది? వర్షం వస్తుంది, వాతావరణ శాఖ హెచ్చరించింది,
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నువ్వు వర్షం రాకముందే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నావు, ఎటువంటి సమీక్షలు నిర్వహించావు, ఏమి చేసావు అనేటువంటి దాని మీద సమాధానం లేదు. కాబట్టి వర్షం పడ్డ తర్వాతనే నువ్వు వెంటనైనా ఏదైనా చర్యలు తీసుకున్నావు అంటే అది లేదు. వర్షం ఆగిపోయిన తర్వాత వరద ఉధృతుంది అని చెప్పి మీ దృష్టికి వస్తే అప్పుడు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా పాపం అప్పటికే మీ చేష్టల వల్ల, మీ నిర్ణయాల వల్ల, మీరు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు అక్కడ జనజీవనం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు నువ్వు మీ సుపుత్రుడు చెప్తుంటాడు మొత్తం రియల్ టైం గవర్నెన్స్, ఏదున్నా సరే నిమిషాల్లో వచ్చేస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ అంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు నా చేతికి ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ మీరు ఏమన్నా బంగారు రింగు లేకపోతే ఏమన్నా జాతకరీత్యా అనుకున్నారు కాదు, నేను ఎంత నిద్రపోయాను, ఎంత నిద్ర అవసరం, నాకు ఎంత తిండి అవసరం, నా బీపీ ఏంది, నా షుగర్ ఏంది, ఇట్లాంటి అన్న ఒక్క రింగులో కనిపెట్టేస్తాను నేను అనేటువంటి వాడివి. ఆ ఫింగర్లో ఉండే రింగుతో మొత్తం నీ ఆలోచనలు, నీకున్నటువంటి ఆరోగ్యాన్ని గురించి ఆకలింపు చేసుకునేటువంటి అంత శక్తి కలిగినటువంటి వాడు నీ కొడుకు నేను రియల్ టైం గవర్నెన్స్లో నెంబర్ 1 అని చెప్పేటువంటి వాడు. ఏమయ్యాయి మీ రియల్ టైం గవర్నెన్స్? ఎక్కడికి వెళ్ళాయి మీ నిఘాలు, మీకు చెప్పేటువంటి ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యాలు? కాబట్టి ఈరోజు సీఎం అదేవిధంగా తయారైంది. సంబంధిత శాఖల మంత్రులైతే అసలు ఎక్కడ పోయారో కూడా తెలియదు. రైతులు లేరు, పొలాలు లేవు, ఎక్కడో పాపం దిగి కారులో దిగి పోతా ఏడైతే మనం కొట్టకపోము ఇక్కడ సాగుందని చెప్పి దాన్ని కూడా పెద్ద ఆయనకన్నా పొడుగైనటువంటి కర్ర ఒకటి పట్టుకుని వ్యవసాయ శాఖ మంత్రి, వెనక సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి, ఇంకెవ్వరు లేదా, నిలబడి ఒక ఫోటో తీసుకొని వరద సహాయక చర్యల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాశారు. మీరు ఎక్కడికన్నా పోతే మిమ్మల్ని అడిగేస్తుంటారు, మీరు వాళ్ళ మీద కసురుకుంటా ఉంటారు, వెళ్ళిపోతా ఉన్నారు తప్ప ఎక్కడన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి మీరు వైఫల్యం చెందారు. అదేమంటే చంద్రబాబు నాయుడు అనుభవించినాడు, అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి ఒక్క మాటతో సింగిల్ స్ట్రోక్ అన్నీ ఆయనే, అంతా ఆయనే అనేటువంటి విధానం. ఈరోజు మీరు చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు, నెపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టడం మిమ్మల్ని జనాలు చీకొట్టడం లేదా? జనాలు మీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరన్నా 10 మంది ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిలబెట్టి అక్కడ చేతులు ఊపుకుంటా పోయి, మొన్న ఎవరో ఒక యువకుడు అక్కడ ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు పైన తిరిగి ఫోటోలు తీయించుకుంటున్నావు అంటే పని అంటున్నాడు చంద్రబాబు దాంట్లో కూర్చొని, బోట్లో కూర్చొని. అంటే ఆగితే మళ్ళీ ఇంకా అడగతారేమో అన్నట్టుగా ఏదో చేస్తున్నాను అనేటువంటి ఒక భావం కల్పించడానికి తప్ప నిజంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎక్కడైనా సరే ఈ వరద నివారణ చర్యల్లో కానీ, వరదలకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో కానీ నువ్వు సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించావు అనేటువంటిది నువ్వు చెప్పడం, నీకు సంబంధించినటువంటి ఎల్ఏ మీడియా ప్రచారం చేయడం, నీకు సంబంధించినటువంటి సోషల్ మీడియానో లేకపోతే నీకు సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియా టీము పోస్టింగ్లు చేయడమో కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే ఈరోజు నువ్వు ఎంత మాత్రం పని చేశావు, నీ పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద ప్రజల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెరిపినిచ్చాయి. దీంతో కాస్త ఉపశమనం కలిగినా మళ్లీ మరో అల్పపీడన గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రేపు సెప్టెంబర్ 5వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల ఏపీలో బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఓ గంట పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న మాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంద్రపాలెం పార్కులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి గ్రామ ప్రజలకు వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపక అధ్యక్షులు మేడిశెట్టి రామ్మోహన్, గవర పాపయ్య నాయుడు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గవర శ్రీరాములు, జనసేన జిల్లా కార్యదర్శి సిరంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో కురేషీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కడప నగర పాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా పర్యటించారు. వరద ముంపు వాసులకు తన వంతుగా ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిన అనంతరం వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబ్జీ, కళ్యాణ్, కురేషీ సంఘం సభ్యులు షౌకత్, ఖాదర్, ఆరిఫ్, సుహైల్, ఎస్ఐ విభాగ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ సిటీలో కురుస్తున్న వర్షాలు, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు వేరే, మన విజయవాడలో కురిసిన వర్షాలు చాలా ఇబ్బందికరంగా మారింది. సింగ్ నగర్, చిట్టి నగర్, కొన్ని
ప్రాంతంలో నీళ్లు ఎంతవరకు అంటే 10 అడుగులు పైకి నీళ్లు రావడం జరిగింది. జనాభా కనీసం సింగ్ నగర్ లో ఈ ఏరియాలో 1 లక్ష మంది జనాభా ఉండే ఈ కాలనీ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చి ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా అయింది. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ 3 రోజుల్లో ఆయన నిద్ర లేకుండా, పొద్దున్నే అని లేదు రాత్రి లేకుండా, ఆయన వయస్సులో 75 సంవత్సరాలు అయినాకు చిన్న కుర్రోళ్ళ మాదిరిగా ప్రతి ఏరియాకి పోయి బోర్డులో రాత్రి పగులు లేకుండా ఆయన కష్టం చూసి ఈ కార్యకర్త ప్రతి లీడర్ కూడా ఆయన జడాలో నడుచుకోవాలని అనుకుంటున్నాను. కడపలో రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోతే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టూరి కూడా ఆయనకు వచ్చి అక్కడ ఉండే ప్రజలకి బాధితులకి చూడలేకుండా బాధాకరమైన విషయము. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అంతా చూసి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు అని ఆయన సొంతంగా వచ్చి ఈ అన్ని ఏరియాస్ కు చూసి ఎటువంటి సౌకర్యం కావాలంటే కనీసం ఈ రోజు నిన్నటి 100 బోట్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్ గా కలెక్టర్ ఆఫీస్ లోనే ఉండి, ఆయన నివాసంలో లేకుండా కలెక్టర్ ఆఫీస్ లో ఉండి కలెక్టర్లకి అన్ని అధికారులకి ఆయన ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి వర్షం లేకుండా చాలా మంది వాళ్ళ చుట్టాల ఇంటికి ఏమి పెద్ద పెద్ద హాల్స్ కూడా బుక్ చేశారు, హోటల్స్ కూడా బుక్ చేశారు. ఇటువంటి సౌకర్యం చేసే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.